మాధవధరలో ఏర్పాటు చేసిన నార్త్ జోన్ కార్యాలయాన్ని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. నగర ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన నార్త్ జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అందరూ కూడా నూతన సంవత్సరం వేడుకలు చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి ఈ 1 జనవరి నుంచి జోనల్ కార్యాలయంలో ఓపెన్ చేయాలని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చిన వలన నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక జోనల్ కమిషనర్ గారు ఉంటారు. సో అంతకుముందు ఏంటంటే ఈ జోనల్ కమిషనర్ గారు వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా చూడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒక జోనల్ కమిషనర్ గారు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వారు పనులన్నీ చూస్తారు. అందుకు ఆ విధంగా ఈరోజు మాధవధార దగ్గర జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయటం గురించి ఇనాగరేషన్ చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే లోకల్ కార్పొరేటర్ గారు, ఇంకా మిగిలిన లోకల్ కార్పొరేటర్స్ అందరూ కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే అధికారులు అందరూ వచ్చారు. గౌరవనీయులైన కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు కేతన్ గర్గ్ గారు వారి చేతులపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. అట్లాగే కొత్తగా ఏర్పడే జోనల్ కార్యాలయం కూడా మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ కానీ అవుతుంది. కానీ లోకల్ కార్పొరేటర్ గారు మార్చి 18వ తారీఖున లోపల చేస్తే బాగుంటుందని వారు సజెస్ట్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా 18 లోపల అది కార్యాలయాన్ని కంప్లీట్ చేసేటట్టు చేయమని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి తెలియజేస్తాము. డెఫినెట్గా వారు టెన్యూర్లో కూడా ఈ పని అయినట్టు ఉండాలి అనే ఉద్దేశంతో దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాము.